రీసెంట్గా మాకు 20 days బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తే దీన్ని వర్కౌట్ చేసాం, ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతూ ఉంది అని. ఫైనలీ మాకు లీడ్ వచ్చింది నిన్న సడన్గా ఇదే టైంలోనే 5:30కి లీడ్ వస్తే ఆల్ ఆఫ్ మేము షూటప్ అయ్యాము. బండమీదపల్లి అనే విలేజ్కి వెళ్ళాం. అక్కడ 3-4 ప్లేసెస్లో జరుగుతూ ఉంది ఇది. ఫస్ట్ మేము రామిరెడ్డి అనే వాళ్ళ ఇల్లు సర్ప్రైజ్ చేశాం. చేస్తే బై దట్ టైం అతను ప్రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఇందులో మెయిన్ మాల్తోడెక్స్ట్రిన్ అనే ఒక పౌడర్ అండి. ఇది స్టార్చ్ పౌడర్, అంటే కెమికల్లీ ప్రాసెస్డ్ స్టార్చ్ పౌడర్. ఇది హై గ్లూకెటైన్ ఉంటుంది దీంట్లో. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలలో చిక్కదనాన్ని పెంచడానికి, అంటే మనం లాక్టోమీటర్ పాలలో రైతుల దగ్గర నుంచి పాలు తీసుకున్నప్పుడు లాక్టోమీటర్ వేస్తే అది లోపలికి పోద్దండి. మీరు లాక్టోమీటర్ చూసింటారు. అది ఎంత లోపలికి వెళ్తే అంత తక్కువ రేట్ వస్తుంది. ఎప్పుడైతే లాక్టోమీటర్ డెన్సిటీ పాలది ఉంటే పైకి వస్తుంది, దాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తుంది డైరీ ఫామ్, ఫిక్స్ చేస్తుంది. అయితే ఈ డెన్సిటీ పెంచడానికి ఏం చేస్తున్నారంటే ఈ మాల్తోడెక్స్ట్రిన్ అనే పౌడర్ను కొంత క్వాంటిటీ తీసుకుంటారండి. అందులో పామ్ ఆయిల్ ఒక 250 ml 1/2 లీటర్ వేస్తారు. దానికి సాల్ట్ మిక్స్ చేస్తారు. తర్వాత 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకుంటారు. పల్చని మిల్క్ తీసుకొని గ్రైండర్లో దీన్ని గ్రైండ్ చేస్తారు ఒక 20-25 minutes. అది థిక్ లిక్విడ్గా తయారవుతుంది. తయారైన తర్వాత ఒక 1/2 లీటరు ప్రతి 20 లీటర్స్ క్యాన్కు ఒక 1/2 లీటర్ కలుపుతారు. కలపడం వల్ల ఏమవుతుందంటే ఇది థిక్నెస్ పెరుగుతుంది, అంటే డెన్సిటీ ఆఫ్ మిల్క్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, రైతు దగ్గర వాడు 30 రూపాయలు కొంటే ఎవడైతే ఈ వెండర్ ఉన్నాడో, ట్రేడర్ ఉన్నాడో, అంటే డైరీకి సప్లై చేసేవాడు, వాడికి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది 1 లీటర్ పైన. ఇది గత సంవత్సరాలుగా అండి, ఇప్పుడు కాదు. వాళ్ళు మనకు ఎవరైతే దొరికారో వాళ్ళు కన్ఫెస్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఒక 3-4 years నుంచి యథేచ్ఛగా అనంతపూర్ జిల్లా అంతా జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా కొద్దిగా మేము పోక్ చేస్తే ఇది మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతుందండి. ఇది అతను కన్ఫెస్ చేసిన దాని ప్రకారము మన జిల్లాలో ప్రతి విలేజ్లో ఉందండి ఇది. దీంట్లో సాడ్ థింగ్ ఏమంటే ఏదైతే ఈ అడల్టరేటెడ్ మిల్క్ తయారు చేశారో అది వాడు డైరెక్ట్గా కలెక్ట్ చేసి ప్రజలకు, అంటే ఫ్యామిలీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదండి, డైరీకి ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా. ఆ డైరీకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, డైరీ వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ప్యాకెట్ల రూపంలోనో బాటిల్స్ రూపంలోనో మళ్ళీ ప్రజలకే చేరుతా ఉంది. అంటే ఇక్కడ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ దీనివల్ల చాలా పెరిగాయి. ఒక్కొక్క డైరీ యావరేజ్గా 40,000-50,000 లీటర్స్ ప్రొక్యూర్ చేస్తుంది ఎవ్రీడే మన అనంతపూర్ డిస్టిక్లో. అట్లా లెక్కేసుకుంటే 1 lakh